Hello students, projection of solids low. So cylinders with the problem చెప్తున్నాను నేను. Okay, now we have the problem. A cylinder of base diameter 50 mm and axis 65 mm rests on a point of its base circle on the HP. Draw its projections when the axis is inclined at 30 degrees to the HP and top view of the axis is perpendicular to the VP. Okay, so this is the problem. ఓకే సో సిలిండర్ వచ్చాడు మనకి. సో సిలిండర్ యొక్క బేస్ డయామీటర్ 50 mm అంటున్నాడు, అంటే మనం రేడియస్ 25 mm తీసుకుని డ్రా చేస్తాం. సో నెక్స్ట్ యాక్సిస్ 65 mm అన్నాడు. సో రెస్ట్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ ఇట్స్ బేస్ సర్కిల్ ఆన్ ది హెచ్పి అన్నాడు, అంటే బేస్ సర్కిల్ అనమాట. బాటమ్ సిలిండర్కి పైన సర్కిల్ ఉంటుంది, కింద సర్కిల్ ఉంటుంది. ఓకేనా, సో బాటమ్ సర్కిల్ మనకి ఆన్ ద హెచ్పి మీద ఉందని చెప్పాడు. ఓకే, సో ఆన్ ద హెచ్పి మీద ఉన్నాడంటే మనకి ఎక్స్ఓ లైన్ కింద సర్కిల్ వస్తుంది. ఓకేనా, ఎక్స్ఓ లైన్ పైన మనకి రెక్టాంగిల్ షేప్ అనేది వస్తుంది. Okay, so let's draw projections when the axis is inclined at 30 degrees to the HP. So next second condition మనకి యాక్సిస్ అనేది 30 degrees to the HP అన్నాడు. ఓకే, సో యాక్సిస్ 30 degrees తీసుకుని డ్రా చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత టాప్ వ్యూ ఆఫ్ ద యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద విపి అన్నాడు. ఓకే, సో దీన్ని నెక్స్ట్ ప్రాబ్లం డ్రా చేస్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నేను. ఓకేనా, సో ఫస్ట్ సర్కిల్ డ్రా చేసి దాన్ని 8 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఓకేనా, ఓకే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ డ్రా చేసి సర్కిల్ డ్రా చేసి 8 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేసిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను నేను. ఓకే, సో సర్కిల్ డ్రా చేశాను. ఓకే, సో ఇక్కడ మనకి నేమ్స్ ఇద్దాం. సో మనకి బాటమ్ బేస్ సర్కిల్ ఒకటి ఉంది, టాప్ బేస్ సర్కిల్ ఒకటి ఉంటాయి కాబట్టి సో 2 నేమ్స్ ఇవ్వాలి అట్లకి. ఓకే, సో ఏబిసిడి 1 2 3 4 ఇస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద ఏ అండ్ 1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12. ఓకే, సో 2 నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేశాను. 8 చేద్దాం అనుకున్నాను, కానీ 8 ఇంకా ఈజీ. మీరు ట్రై చేయండి 8 నెంబర్ ఆఫ్ పార్ట్స్, కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, ఇది 12 నెంబర్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా, బట్ 12 ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేస్తే మనకి డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ దెమ్ టు ద అప్వర్డ్ డైరెక్షన్. సో 65 mm అన్నాడు కాబట్టి సో పైకి ఓకే, సో నెక్స్ట్ మనకి హైట్ వచ్చేసి 65 mm అన్నాడు. సో ఇస్ ద హైట్ ఆఫ్ 65 mm. ఓకేనా, సో అన్నీ అదే హైట్లో డ్రా చేద్దాం. ఓకే, నా వీ హ్యావ్ టు గివ్ ద నేమ్స్. ఓకే, బాటమ్ అంతా ఏవి ఇస్తాను, టాప్ అంతా 1 2 3 ఇస్తాను అనమాట. సో దిస్ ద ఏ డాష్, దిస్ ఇస్ ద బి డాష్ అండ్ ఎల్ డాష్, దిస్ ఇస్ ద సి డాష్ అండ్ కే డాష్, దిస్ ఇస్ ద డి డాష్ అండ్ జే డాష్, దిస్ ఇస్ ద ఈ అండ్ ఐ డాష్, ఎఫ్ డాష్, H dash, finally this is the G dash. Okay, similarly
1 dash, 2 dash and 12 dash, 3 dash and 11 dash, 4 dash and 10 dash, 5 dash and 9 dash, 6 dash and 8 dash. This is the 7 dash. Okay, so this is the first stage and so next ఏమన్నాడు మనకి సో ఇక్కడ యాక్సిస్ లైన్ ఉంది సో యాక్సిస్ లైన్ ఏదండి మనకి ఇక్కడ సో దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్ ఓకేనా సో మిడిల్ వన్ ఉంది మనకి యాక్సిస్ లైన్ సో నెక్స్ట్ మనం దీన్ని ఈ మిడిల్ యాక్సిస్ని 30 degrees తీసుకోవాలి అంటే మనకి ఈ ఫస్ట్ ఉంది కదా లైన్ ఉంది కదా సో దిస్ ద జనరేటర్ అంటారు సో ఇది కూడా మనం 30 degrees తీసుకుంటే సో ఆటోమేటిక్గా మనకి ఈ మిడిల్ కూడా 30 degrees వచ్చేస్తుంది ఓకేనా సో ఫస్ట్ దీన్ని 30 degrees డ్రా చేస్తాను చూడండి సో పాయింట్ అనుకుంటాను ఇక్కడ సో ఈ పాయింట్ నుంచి 30 degrees తీసుకుంటాను సో హియర్ వి హ్యావ్ ది 30 degrees ఓకే సో ఇది హైట్ ఎంత 65 mm బట్టి అదే హైట్ ఫస్ట్ నేను తీసుకుంటాను డైరెక్ట్గా సో దిస్ ఇస్ ద 65 ఓకేనా ఇక్కడ నుంచి 90 degrees తీసుకోవాలండి ఒక లైన్ ఇక్కడ నుంచి 90 degrees ఓకే సో నాకు సో నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను ఓకే సో దీనికి పర్పెండిక్యులర్ కాబట్టి సో ఒక ఐడియాతో తీసుకుంటున్నాను అనమాట ఓకే సో మొత్తం అంతా 50 mm కలిసి ఆ 50 mm డిస్టెన్స్ ఉంటుంది సో అదే డిస్టెన్స్ ఉన్నాం ఎందుకంటే మనకి A to B డాష్ చూడండి సో ఎగ్జాక్ట్గా 50 mm ఎందుకంటే 25 mm రేడియస్ తీసుకుంది మనం సో టోటల్ డయామీటర్ 50 mm ఓకే సో ఆ 50 mm ఇక్కడ తీసుకుందాం సో పర్పెండిక్యులర్ తీసుకోండి చూసా కరెక్ట్గా ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఉండాలి ఓకేనా సో మనకి ఏంటంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ రావాలి ఓకే సో ఈ కార్నర్ వచ్చింది ఈ పాయింట్ రావాలి మనకి ఓకే సో దానికోసం మనం ఏం చేస్తాం ఇక్కడి నుంచి ఫస్ట్ ఈ డిస్టెన్స్ తీసుకున్నాం లైక్ దిస్ సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా okay now have the point here we have the point okay now join these points okay next ఈ 2 points కూడా జాయిన్ చేసేయండి ఓకే సో నెక్స్ట్ మనకి రిమైనింగ్ పాయింట్స్ ఉన్న ఆ పాయింట్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం సో ఫస్ట్ G to B డాష్ అనేది అది తీసుకుంటాను సో రెండు ఒకే టోటల్ G to here అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ సో నెక్స్ట్ G to C to C here ఇక్కడ ఒకటి నెక్స్ట్ బిట్ పాయింట్ అదే యాక్సిస్ లైన్ ఇక్కడ నెక్స్ట్ G to E నెక్స్ట్ ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి సో నేను 18 తీసుకుంటాను సో A to F సో A నుంచి తీసుకుంటాను సో లైక్ దిస్ నౌ అన్ని పాయింట్స్ని జాయిన్ చేసేద్దాం ఫస్ట్ పాయింట్స్
ఓకే. సో నెక్స్ట్ ఈ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ దీనికి ఇచ్చారు. ఓకే, సో దిస్ ద A dash, this the B dash and L dash, this the C dash and K dash, this the D dash and J dash, E dash and I dash. So next is the F dash and H dash. So this is the G dash. Okay, similarly here we have the 7 dash, this is the 6 dash and 8 dash, 5 dash and 9 dash, 6 dash and 10 dash, sorry 4 dash and 10 dash. Similarly 3 dash and 11 dash, 2 dash and 12 dash, this is the 1 dash. Okay, now next we have to project the all the points to the downward direction. ఓకే, సో ఈ ప్రొజెక్షన్స్ మనం చాలా జాగ్రత్తగా అండి. అదే మీకు 12 ఈక్విలాటరల్ పార్ట్స్ డివైడ్ చేస్తే ఈ ప్రొజెక్షన్స్ దగ్గర ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా ప్రొజెక్షన్స్ చేయండి. అది మీరు 8 ఈక్విలాటరల్ పార్ట్స్ తీసుకుంటే చాలా కొంచెం ఈజీగానే ఉంటుంది. అందుకే నేను 8 తీసుకోకుండా 12 తీసుకున్నాను నేను. Okay, so projection is completed. Now we have to find the point. Okay, point intersection find out here. So here we have the A, this is the point A. Here we have the B, this is the point C, this is the point D, E, F, G, sorry dash with H, I, J, K, this is the point L. Okay, so అలాగే ఇక్కడ కూడా this is the 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, this is the 12. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ దీంట్లో డాటెడ్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో డాటెడ్ లైన్స్ ఏంటంటే మనకి ఓకే, సో మనకి జే ఉంది కదా, సో జే నుంచి ఈ వరకు డాటెడ్ లైన్స్. ఓకే, అదే డి వరకు, జే టు డి వరకు, అంటే జే అదే DEFGHIJ. ఓకే, సో ఇవన్నీ మనకి డాటెడ్ లైన్స్ అండి. ఓకేనా, సో ఎందుకంటే కారణం చూడండి, మనం ఇక్కడ టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం. సో దిస్ ఇస్ ద టాప్ వ్యూ ఇది. ఓకేనా, సో టాప్ వ్యూ, దీని టాప్ వ్యూని చూసినప్పుడు పైన చూసినప్పుడు మనకి సో ఈ ఆర్క్ ఉంది చూసారా, సో ఈ ఆర్క్ వరకు మనకి D టు J వరకు. ఓకేనా, ఓకే, సో చూస్తే మనకి సో ఇది ఇలా ఉంటుంది. ఓకేనా, ఈ పైన పార్ట్ మనకు కనబడుతుంది. ఓకే, సో దాని కింద పార్ట్ ఉంది, అది కనబడుతుంది మనకి. ఈ కింద పార్ట్ మనకు కనబడదు. సో పైన పార్ట్ అంటే ఏది ఇక్కడ, సో ఏ అంటే డి నుంచి డి. ఓకేనా, సో డి నుంచి ఇటువైపు వచ్చేది అనమాట. ఓకే, సో మనకి పాయింట్ ఏ ఇక్కడ ఉంది, ఈ పాయింట్ ఏ ఉంది కదా, ఈ పాయింట్ ఏ ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ABCD ALKJ. ఓకే, సో ఆ పార్ట్ మనకి కనబడుతుంది. ఈ బాటమ్ పార్ట్ ఉంది చూసారా, ఈ బాటమ్ పార్ట్ మనకు కనబడుతుంది. ఓకే, సో DEFGHIJ. ఓకే, అది కనబడుతుంది. సో డాటెడ్ లైన్స్. ఓకేనా, సో దాని రిలేటెడ్గా పాయింట్ ఇది కూడా మనకు అంతే. ఓకే, సో కానీ ఇది చూసారా, సో ఈ పార్ట్ మనకి కంప్లీట్ కనబడుతుంది పైన చూసినప్పుడు. సో ఇది ఇంక్లినేషన్ కాబట్టి, ఇంక్లినేషన్ ఉన్నప్పుడు మనకి మొత్తం ఈ పార్ట్ కనబడుతుంది కాబట్టి మొత్తం విజిబుల్ లైన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ పాయింట్స్ నుంచి
ఇటువైపు జనరేటెడ్ లైన్స్ అన్ని డాటెడ్ లైన్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, సో లెట్స్ రైట్. జాయిన్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడి నుంచి డాటెడ్ లైన్స్. డాటెడ్ లైన్స్. ఓకే, సో ఇది మాత్రం కంప్లీట్గా విజిబుల్ లైన్స్. ఓకే, సో నా వీ హ్యావ్ టు ఈచ్ పాయింట్ని జాయిన్ చేయాలి మనం. సో ఫస్ట్ మనకు బేస్గా డ్రా చేయాల్సింది బార్డర్ లైన్స్ ఇవి. ఓకే, సో లోపల మనకి డ్రా చేయడం పెద్ద ప్రాబ్లం లేదు, ఇంకా లైట్గా డ్రా చేసుకోండి. ఓకే, సో మనకి అన్నీ విజిబుల్ వస్తాయి, ఎందుకంటే ఈ విజిబుల్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ విజిబుల్ లైన్స్ డాటెడ్ లైన్స్ మీదే డ్రా అవుతాయి. ఓకేనా? సో కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి అన్ని లైట్ లైన్స్ని డ్రా చేసుకోండి. ఓకే, సో దాన్ని నేను వేరే కలర్ ఇస్తాను. ఇవి లోపల చాలా లైట్గా డ్రా చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ యాంగిల్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ అనేది మనకి, సో అది ఏమన్నా యాక్సిస్ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు ద విపి అన్నాడు. సో యాక్సిస్ లైన్ అంటే ఇది మనకి. ఓకేనా? అసలు మధ్యలో ఉన్నది యాక్సిస్ లైన్, ఈ లైన్ యాక్సిస్ లైన్. సో యాక్సిస్ పర్పెండిక్యులర్ అని అన్నాడు. సో ఈ డయాగ్రామ్ అనేది మనకి ఇలా ఇలా డ్రా చేసేవాడికి అప్పుడు మనకి పర్పెండిక్యులర్ అయిపోతుంది. ఓకేనా? ఈ యాక్సిస్ అనేది మనకి ఇలా ప్యారలల్గా ఉంది అనమాట. సో అదే ఈ లైన్ని మనం ఇలా డ్రా చేసామనుకోండి, స్ట్రైట్గా డ్రా చేస్తే పర్పెండిక్యులర్ అనమాట. అంటే ఈ సిలిండర్ మొత్తం మనకి ఇలా రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఉన్నది కాస్త ఇలా రొటేట్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని డ్రా చేద్దాం. సో ఫస్ట్ మనం యాక్సిస్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకున్నాం. రఫ్గా డ్రా చేస్తాను నేను హైట్ అనేది. ఓకే, యాక్సిస్ లైన్ డ్రా చేశాను. ఓకే, సో నెక్స్ట్ మనకి సో నేను ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తానంటే, సో నేను ఇక్కడ మీరు చూసినట్టు ఈ లైన్స్ ఉన్నాయి కదా, హారిజాంటల్ లైన్స్, ఈ లైన్స్ని ఇక్కడ డ్రా చేసుకుంటాను వరుసగా. ఓకేనా? సో చూద్దాం. సో ఫస్ట్ యాక్సిస్ లైన్ డ్రా చేశాను. ఓకే, నెక్స్ట్ ఏ నుంచి ఈ లైన్ ఎల్ ఉంది కదా, ఈ లైన్ తీసుకుంటాను. సో ఇక్కడ కట్ చేస్తాను. ఏ సో ఎల్ అనేది ఇటువైపు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏ నుంచి కీ అని లైన్ వచ్చింది కదా, సో దాని వైపు ఏ టు ఓకే, నెక్స్ట్ అలాగే ఏ నుంచి ఈ లైన్ వరకు. ఓకే, సిమిలర్లీ ఇటువైపు కూడా.
నెక్స్ట్ వన్ అలాగే నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ పాయింట్స్ దగ్గర నుంచి నేను పర్పెండిక్యులర్ లైన్స్ కింద డ్రా చేసుకుంటాను. ఓకే, సో దానికి హైట్ లేదు. సో ఫస్ట్ రఫ్గా డ్రా చేసుకుందాం. దాని తర్వాత మనం పాయింట్ని మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ వచ్చేస్తుందండి. సో సిమిలర్లీ ఇటువైపు కూడా. ఓకే, సో నెక్స్ట్ వీటి మీద నేను పాయింట్స్ అనేది మార్క్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఏ అనే పాయింట్ తీసుకుంటాను. సో హియర్ సమ్వేర్ ఎక్కడైనా నేను ఏ అనే పాయింట్, సో ఇక్కడ తీసుకుంటాను అనుకోండి. సో పాయింట్ ఏ, దిస్ ఇస్ ద పాయింట్ ఏ. ఓకే, సో పాయింట్ ఏ నుంచి నేను రిమైనింగ్ పాయింట్స్ అని తీసుకుంటాను. ఇక ఫస్ట్ A2 నుంచి G తీసుకుంటాను. అలాగే సో A నుంచి 1, అలాగే A నుంచి 7, కరెక్ట్గా వచ్చిన లైన్. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ G, this is the point 1, this is the point 7. ఓకే, సో నెక్స్ట్ పాయింట్స్. సో L కాబట్టి సో A to L, A to L, G to H. ఓకేనా, సో A to ఏ నుంచి L ఇక్కడ, సో G నుంచి H ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ L, దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ H. సిమిలర్లీ ఇలాగే అన్ని పాయింట్స్ తీసుకున్నాం. సో G to I, G to I ఇక్కడ, అలాగే A to K. A to K. G to I.
ఓకే, సో చాలా దగ్గర వచ్చింది. ఓకే, సో ఇంటర్సెక్షన్ తీసుకోండి. లైన్స్ కొద్దిగా సరిగ్గా రావట్లేదు నాకు. ఇంటర్సెక్షన్ తీసుకోండి. ఓకే, సో ఎల్, దిస్ ఇస్ ద కే, this is the point of I. Okay, next the final point is A to J. J అనేది ఇక్కడ. ఓకే, సో J కరెక్ట్గా వచ్చింది. ఈ లైన్ కొద్దిగా ఇది కొద్దిగా ముందుకు వచ్చి ఉంటే సరిపోయింది. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ J. ఓకే, సిమిలర్లీ అటు సైడ్ కూడా తీసుకుందాం. ఓకే, అన్ని పాయింట్స్ ఇంటర్సెక్షన్ అయిపోయి. ఓకే, సో పాయింట్స్ని జాయిన్ చేసేస్తే మనకి సో ప్రాబ్లం అనేది కొద్దిగా స్పీడ్ అయిపోతుంది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే డాటెడ్ లైన్స్, విజిబుల్ లైన్స్ అని చూడాలండి. ఓకేనా, సో ఇది డాటెడ్ లైన్స్ వచ్చేసి మనకి సో DEFGHIJ. సో ఈ బ్యాక్ సైడ్ అంతా డాటెడ్ లైన్ వస్తుంది. సో ఇది మనకి విజిబుల్ లైన్ వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇదే డయాగ్రామ్ మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం అంతే. ఓకేనా, సో పాయింట్స్ని జాయిన్ చేద్దాం. సో ఇక్కడ డాటెడ్ లైన్స్. ఓకే, సో ఇక్కడ కొద్దిగా షేప్ సరిగ్గా రాలేదు. ఓకేనా, రాస్తే సరిపోతుంది. సో కింద మొత్తం విజిబుల్ లైన్. ఇక్కడ షేప్ అనేది సరిగ్గా రాలేదు నాకు. ఓకేనా, సో మీ లైన్స్ డివేట్ అయింది. ఓకేనా, సో ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది, ఇక్కడ లెంత్ ఎక్కువ అయిపోయింది. సో మీరు డ్రా చేస్తే కరెక్ట్గా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ లైన్స్ డ్రా స్ట్రైట్ లైన్స్ని జాయిన్ చేద్దాం. ఓకే, సో ఇటు సైడ్ బాగా వచ్చింది, ఇక్కడ కొద్దిగా డివేట్ ఉంది ఇది. ఓకే, నో ప్రాబ్లం, మీరు డ్రా చేయండి బాగానే. సో డ్రాఫ్టర్ యూజ్ చేస్తే మనం చాలా నీట్గా వస్తుందండి. ఓకే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సో దీన్ని పైకి ప్రొజెక్షన్స్ చేయాలి. సో మనకు పై ప్రొజెక్షన్స్ పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ పైకి ప్రొజెక్ట్ చేసేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇటువైపు నుంచి హారిజాంటల్ ప్రొజెక్షన్స్ డ్రా చేస్తే సో మనకి ఫైనల్ షేప్ వస్తుంది. ఓకే, లెట్స్ డు దట్. ఈ 12 నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేసేటప్పుడు ఇదేనండి ప్రాబ్లం, ప్రొజెక్షన్ లైన్స్.
Okay, so next horizontal lines. ఓకే, పొజిషన్స్ అయితే ఇది కొద్దిగా సరిగ్గా రాలేదండి ఈ డయాగ్రామ్ మాత్రం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్స్ మార్క్ చేసి చూద్దాం. సో ఫస్ట్ దిస్ ఇస్ ద G dash, నెక్స్ట్ H డాష్, అలాగే ఇటువైపు F డాష్, ఓకే F G H. ఓకే, నెక్స్ట్ అలాగే this is the point of I dash, this is the point of J dash, next K, this is the point of K dash, sorry, K, next point of L, here is the point of A dash, next is the point of B, next is the point of C dash, this is the point of D dash, this is the point of E dash. ఓకే, సో ఇప్పుడు అలాగే మనకి ఇవి కూడా. సో 7, this is the 7th line, this is the 7 dash, here we have the 8 dash, this is the 9 dash, this is the 10 dash, this is the 11 dash, here is the
12 dash. So this is the 1 dash, this is the 2 dash, this is the 3 dash, 4 dash. So here we have the 5 dash, here we have the 6 dash. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇదేంటంటే విజిబుల్ లైన్ అండి, 1 2 3 4 ఉంది కదా, సో విజిబుల్ లైన్. ఓకే, సో బాటమ్ వచ్చేసరికి మనకి ఈ డిఈఈఎఫ్ ఉంది కదా, సో ఇది డి టు జీ వరకు విజిబుల్. సో డి నుంచి బ్యాక్ సైడ్ జీ వరకు డాటెడ్ లైన్స్ అండి. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్స్ని జాయిన్ చేస్తాను నేను. నైన్ టు 10, 10 to 11, 11 to 12, 1 to 12, 1 to 2. ఓకే, సో అలాగే డి టు ఈ, ఈ టు ఎఫ్, ఎఫ్ టు జీ, జీ టు హెచ్ టు ఐ, ఐ టు జే. ఓకే, సో నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ అంతా డాటెడ్ లైన్స్. ఓకేనా. సో బ్యాక్ సైడ్ ద డాటెడ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ డి నుంచి 4 వరకు లైన్ జాయిన్ చేయండి. అలాగే జే టు 10, ఇది మాత్రం చాలా లైన్ డార్క్గా ఉండాలండి. సో లోపల ఉన్నాయి కదా, సో లోపల ఉన్నవన్నీ మనకి లైట్గా నా ప్రాబ్లం లేదు, సో మీరు డ్రా చేయలేకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, దిస్ ఇస్ ద ఎంటైర్ డయాగ్రామ్. ఓకేనా. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ 130 degrees. సో అప్ టు యాక్సిస్ లైన్ వరకు ఇది. ఓకేనా, దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. ఓకే, దట్స్ ఇట్, దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకేనా. సో మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అర్థం కదా. సో ఈ ప్రాబ్లం మొత్తం కరెక్ట్గా వచ్చింది, ఇక్కడ కొద్దిగా డివేట్ అయింది అంతేనండి, ఈ పార్ట్ కొద్దిగా డివేట్ అయింది అంతే. రిమైనింగ్ ప్రాబ్లం అంతా బట్టి బాగానే వచ్చింది. ఓకేనా. సో థ్యాంక్ యూ, ఐ హోప్ యూ అండర్స్టాండ్.